కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. పద అర్థం చూద్దాం రండి. కర్మజం కర్మతో ఉత్పన్నమయ్యే, బుద్ధియుక్తాః జ్ఞానంతో కూడినవారు, హి నిజముగా, ఫలం ఫలాన్ని, త్యక్త్వా విడిచి త్యజించి, మనీషిణః జ్ఞానులు ధ్యానశీలులు, జన్మబంధ పుట్టుకతో వచ్చే బంధనం, వినిర్ముక్త పూర్తిగా విముక్తులై, పదం పరమస్థితి మోక్షస్థానం, గచ్చంతి చేరుతారు, అనామయం దుఃఖరహితమైన శాశ్వతమైన. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. జ్ఞానయోగంతో కర్మలు చేసే యోగులు తమ కార్యాల ఫలితాలపై ఆసక్తి లేకుండా జీవిస్తారు. అలా వారు కర్మఫల బంధనాల నుండి విముక్తులై జన్మ మరణ చక్రాన్ని అధిగమించి దుఃఖరహితమైనటువంటి పరమ శాంతి స్థితి అంటే మోక్షంను చేరుతారు. ఇప్పుడు సందర్భం చూద్దానండి. ఇప్పటి వరకు అంటే 2వ అధ్యాయం 47వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు శ్రీకృష్ణుడు నిష్కామ కర్మయోగం యొక్క విధానం చెప్తాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన దాని యొక్క ఫలితాన్ని వివరిస్తున్నాడు. బుద్ధియోగి జన్మ బంధనాల నుండి పూర్తిగా విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నారు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.